హాయ్ ఫ్రెండ్స్, మా అబ్బాయి ఇవాళ మిల్క్ షేక్ చేస్తున్నాడండి. అందుకోసం ఒక గ్లాస్ పాలు తీసుకున్నాడు. పచ్చి పాలు అండి, చిక్కటి పాలు. 3 బిస్కెట్లు అండి. మన ఇష్టం ఏమన్నా తీసుకోవచ్చు, ఓరియో తీసుకోవచ్చు, ఏవైనా మనకు అందుబాటులో ఉండేటివి. బాగా చిక్కంగా కొంచెం ఇంకే తొట్టుగా మరగబెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని ఒక గ్లాస్ ఉన్నాయనుకోండి, హాఫ్ గ్లాసు మరిగే అంతసేపు మరగబెట్టాలి. ఐస్ క్రీమ్ అండి, మన ఇష్టం. ఏ ఐస్ క్రీమ్ అయినా సరే ఒకటి వేసుకోవచ్చు. ఫ్లేవర్ని బట్టి మనకు ఆ టేస్ట్ వస్తుంది. చాక్లెట్ కానీ వెనిలా కానీ ఏదైనా మన ఇష్టము. బాగుంటుందండి. ఐస్ క్రీమ్ వల్ల కొంచెం గట్టిగా అవుతుంది, చిక్కంగా కూడా వస్తుంది. దీన్ని ముక్కలు ముక్కలుగా చేసి వేశాడు. మధ్య మధ్యలో సగం కొరుక్కొని తింటా వేస్తూ ఉన్నాడండి. వాడికి ఒక పక్క తినాలనిపిస్తూ ఉంది, కొంచెం వెరైటీగా చేయాలనిపిస్తూ ఉంది. ప్రతిదీ కొంచెం తినేది, కొంచెం వేసేది, కొంచెం తినేది, కొంచెం వేసేది. బిస్కెట్లు కూడా అండి మన ఇష్టం. ఏదైనా సరే, ఓరియో కానీ ఏదైనా సరే ఒక 3 బిస్కెట్లు 4 బిస్కెట్లు వేసుకోవచ్చు. పైన లోపల క్రీమ్ లాంటిది ఏమన్నా ఉంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. 5 స్టార్ అండి. 5 రూపీస్ది అయితే సరిపోతుంది. నేను మామూలుగా మా అబ్బాయి ఒక చిన్న గ్లాస్ మాత్రానికే చేస్తున్నాడు కాబట్టి 5 రూపీస్ది అయితే సరిపోతుంది. దాన్ని కూడా సగం ముక్కలు ముక్కలుగా చేస్తా. ఒక 2 ముక్కలు ఆయన కడుపులోకి పంపించాడు, ఒక 2 ముక్కలు జ్యూస్ జార్లో వేసాడు. అదిగో ఒకటి తినేసాడు. మీరు చూస్తున్నారు కదా, ఒకటి చూపించాడు కెమెరాకి, ఆయనే తినేసాడు. ఇందాక మనం చిక్కంగా మరగబెట్టుకున్నాం కదండి పాలు, చూడండి. చిన్న గ్లాస్ నిండా తీసుకున్నాను, మరీ సగాటికి సగం అయినాయి. ఇప్పుడు మీగడ కూడా కట్టకుండా కలిపెట్టుకోవాలండి. కలిపెట్టుకుంటా బాగా కాయాలి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టీ స్పూన్ల వరకు చక్కెర వేసాడండి. మామూలుగా అయితే చక్కెర వేయడు, మళ్ళీ ఖర్జూరం కూడా వేస్తాడు. ఇప్పుడు లేదు ఖర్జూరము, అందుకని చెప్పేసి కావాలి చక్కెర వేసాడు. అన్నీ హెల్తీగా చేస్తాడండి బాగా. ఆ ఒక్క విషయంలో బాగా నచ్చుతుంది. ఫుడ్ విషయంలో మాత్రానికి చాలా బాగా చేస్తాడు. బాగా వెరైటీస్గా మిక్సీ కొట్టేసి బాగా మెత్తంగా మిక్సీ కొట్టాడండి. ఒక 1 అవరు అలాగా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలండి, ఫ్రీజర్లో. అప్పుడే బాగుంటుంది. చిన్న చిన్నగా కట్ చేసి మధ్య మధ్యలో స్పూన్తో తీసుకొని తింటూ ఉంటాయండి, చాలా బాగుంది. ఇది పెర్క్ చాక్లెట్ అండి. పెర్క్ చాక్లెట్ని ముక్కలు ముక్కలుగా చేసేసాడు కచ్చా పచ్చాగా చేత్తోనే. అది పైనే చల్లాడు. ఇది 15 మినిట్స్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత స్పూన్తో ఒక్కొక్కటి ఇట్లా తీసుకొని తింటూ ఉంటే మధ్య మధ్యలో జీడిపప్పు ముక్కలు తగలుతా, ఆ పెర్కు కరకరలాడుతా తగలుతా, కూల్గా కొంచెం చిక్కంగా, చాలా అంటే చాలా బాగుందండి. చాలా సూపర్గా ఉంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.